హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇక్కడ కనిపించేది మరుగుమందులో 2 రకాలండి. ఒకటేంటో మనం బట్టలకి, చెప్పులకి, తలకి పూసేది. రెండవ రకం వచ్చేసి తినే తాగే దాంట్లో కలిపిచ్చేదమ్మా. ఈ మరుగుమందుకు ఎవరికి పెట్టాలంటే, ఎవరినైతే మీ మాట వినే విధంగానో, అంటే భార్య కానీ, భర్త కానీ, మనం ఇష్టపడ్డ వ్యక్తి, అమ్మాయి కానీ, అబ్బాయి కానీ, అలాగే మనం అత్తగారు కావచ్చు, అలాగే మన పిల్లలు కావచ్చు, మన మీద తిరగబడ్డం, మనం కొట్టడం, తిట్టడం ఇలాంటి పనులు చేస్తూ ఉంటే ఈ మరుగుమందుని పెట్టి వాళ్ళను పూర్తిగా మనం వశపరుచుకోవచ్చండి. ఈ లిక్విడ్ని మనం ఏ విధంగా వాడాలంటే, తల కానీ, బట్టలకు కానీ, శరీర భాగాలకు కానీ పూస్తే చాలు. ఇలా పూయడం ద్వారా వాళ్ళు పూర్తిగా ఖచ్చితంగా మారిపోవాల్సిందే. రెండో రకం వచ్చేసి ఇక్కడ కనిపించేది పౌడర్ అండి. ఈ పౌడర్ని మనం వాళ్ళు తినే దాంట్లో, అంటే అన్నంలో కానీ, కర్రీస్లో కానీ, జ్యూస్లో కానీ, కూల్ డ్రింక్స్లో కానీ, స్వీట్లో కానీ పెడితే చాలు. ఇలా పెట్టడం ద్వారా వాళ్ళు కొన్ని రోజుల్లోనే పూర్తి మార్పు వచ్చి ఇంకా మనం ఏది చెప్తే అది వినే విధంగా మారిపోతారండి. ఈ మరుగుమందుని స్వయంగా మా తండ ప్రాంతంలోనే అన్ని రకాల మూలికల్ని, ఒరిజినల్ మూలికల్ని తయారు చేసి మరి ఈ మందుని తయారు చేస్తామండి. దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్య కానీ, ఏ హెల్త్ ఇష్యూస్ కానీ ఏది ఉండదు.